ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 4వ అధ్యాయము. వైశాఖ ధర్మ ప్రశంస. నారద మహర్షిని అంబరీష మహారాజు, మహర్షి, వైశాఖమాసమున చేయదగని ధర్మములను దయవుంచి వివరింపమని కోరెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: అంబరీష మహారాజా, నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుతున్నది. వినుము. నూనెతో తలంటి చేయు అభ్యంగ స్థానము, పగటి నిద్ర, కంచుపాత్రలో భుజించుట, మంచంపై పరుండుట, గృహస్థానము, నిషిద్ధములైన ఆహారములను ఉల్లి మొదలైన వారిని భుజింపకుండుట అను 8 వైశాఖమాస వ్రతము చేయువారు మానవలను. 2 మార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి యందు భుజింపరాదు. అనగా పగటి యందు భుజించి రాత్రి భోజనమును మానవలను. వైశాఖమాస వ్రతమును పాటించువాడు తామరాకున భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును. వైశాఖమాస వ్రతము పాటించువారు ఎండలో నడిచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్ధలతో తలపై చల్లుకొనవలెను. ఇది ఉత్తమమైన వ్రతము. మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమాశ్రమున కూర్చుండబెట్టి వారినే శ్రీ మహావిష్ణువుగా భావించి వారి పాదములను నీటిచే కడిగి ఆ పవిత్ర జలమును తలపై చల్లుకొనిన వారి పాపములన్నీ పటాపంచలై రసించును. ఆ జలమును తలపై చల్లుకొనిన గంగామునకు సర్వతీర్థములయందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును. విష్ణు ప్రీతికరమైన వైశాఖమున నదీ తటాకాది స్నానము చేయక, తామరాకు మున్నగు ఆకులయందు ఆహారమును భుజింపక, విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిద కడుపున పుట్టి తరువాయి జన్మయందు కంచరగాడిదగా జన్మించును. ఆరోగ్యవంతుడై ఉండి దృఢ శరీరము కలిగి స్వస్థుడై ఉన్నను వైశాఖమున గృహస్థానము చేసినచో నీతి జన్మనందును. వైశాఖమున బహిస్థానము, నదీ తటాకాదులలో చేయనివాడు 100 మార్లు శునక జన్మమునందును. స్థానాదులు లేక వైశాఖమాసమున గడిపినవాడు పిశాచమై ఉండును. వైశాఖమాస వ్రతం ఆచరించినప్పుడే వానికి పిశాచత్వం పోవును. వైశాఖమున లోభి అయి జలమును అన్నదానమును చేయనివాడు పాపదుఃఖములను ఎట్లు పోగొట్టుకును. శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు నదీస్థానమును ఆచరించిన వారు గత 3 జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనును. ప్రాతకాలమున సూర్యోదయ సమయమున సముద్రస్థానమును ఆచరించినచో 7 జన్మలలో చేసిన పాపములు పోవును. జాహ్నవి, ఊర్ధగంగ, కాళింది, సరస్వతి, కావేరి, నర్మద, కృష్ణవేణి అని గంగానది 7 విధములుగా ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్ధి నొందినది. అట్టి సప్తగంగలలో ప్రాతకాల స్థానమును వైశాఖమున చేసిన 1,000,000 జన్మలలో చేసిన పాపములు కూడా పోగొట్టుకొనుచున్నారు. దేవతలచే నిర్మితమైన సముద్రాదులందు స్నానమును వైశాఖమాస ప్రాతకాలమున చేసిన వారి సర్వ పాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును. గోపాదమంత ప్రమాణము గల బహిర్జలమున గంగాది సర్వతీర్థములు వసించును. ఈ విషయమును గమనించి భక్తి శ్రద్ధలతో వాని యందు స్నానమాడవలెను. రసద్రవ్యములలో క్షీరముత్తమము. క్షీరము కంటే పెరుగు ఉత్తమము. పెరుగు కంటే నెయ్యి ఉత్తమము. నెలలలో కార్తీక మాసం ఉత్తమము. కార్తీకము కంటే మాఘమాసం ఉత్తమము. మాఘము కంటే వైశాఖం ఉత్తమము. ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము, దానము మున్నగునవి
వటవృక్షము వలె మరింతగా పెరుగును. కావున ఇట్టి పవిత్రమాసమున ధనవంతుడైనను దరిద్రుడైనను యథాశక్తిగా వ్రతమును ఆచరించుతూ బ్రాహ్మణునకు యోగ్యునకు యథాశక్తి దానమియ్యవలెను. కందమూలములు, పండ్లు, వ్రేళ్ళు, కూరలు, ఉప్పు, బెల్లము, రేగుపండ్లు, ఆకు, నీరు, మజ్జిగ మొదలగు వారిని ఇచ్చినను కలుగు పుణ్యం అనంతము. బ్రహ్మమునకు దేవతలు అంతటి వారికిని ఈ మాసమున వ్రతదానాదులు లేనిచో ఎట్టి ఫలితమూ లేదు. దానము చెయ్యనివాడు దరిద్రుడగును. దరిద్రుడగుడిచే పాపములను ఆచరించును. అందుచే నరకమునందును. కావున యథాశక్తిగా దానము చేయుట ఎట్టి వారికైనను ఆవశ్యకము. కావున తెలివి ఉన్నవారు సుఖమును కోరుచో దానమును చేయవలెను. ఇంటిలో ఎన్ని అలంకారములున్నను పైకప్పు లేనిచో ఆ ఇల్లు నిరర్ధకమైనట్లు జీవి ఎన్ని మాసవ్రతములను ఆచరించినను వైశాఖ వ్రతమును ఆచరింపనిచో వాని జీవితమంతయు వ్యర్థము. అన్ని మాసముల వ్రతముల కంటే వైశాఖ మాస వ్రతము ఉత్తమమని భావము. స్త్రీ సౌందర్యవతి అయినను గుణవంతురాలైనను భర్త కలిగి ఉన్నదైనను భర్తను ప్రేమించుతూ భర్త ప్రేమను కలిగి ఉన్నను వైశాఖ వ్రతమును ఆచరింపనిచో ఎన్ని లాభములున్నను వ్యర్థురాలని ఎరుగుము. అనగా సర్వశుభలాభములడందిన యూతులను వైశాఖ వ్రతమును చేయనిచో వారికి ఉన్నవన్నీయు నిష్ఫలములు. గుణములెన్ని ఉన్నను దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్టుగా సద్వ్రతములెన్నింటి చేసినను వైశాఖ మాస వ్రతమును చేయనిచో అవి ఎన్నీయు వ్యర్థములగును సుమా. శాఖసూపాదులు ఎంత ఉత్తమములైనను ఎంత బాగుగా వండినను ఉప్పు లేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖ వ్రతమును చేయనిచో ఎన్ని వ్రతములను చేసినచో అవి ఎన్నయూ వ్యర్థములేగును సుమా. స్త్రీ ఎన్ని నగలను ధరించినను వస్త్రము లేనిచో శోభింపదో అట్లే ఎన్ని సద్వ్రతములను ఆచరించినను వైశాఖ వ్రతమును ఆచరింపనిచో అవి శోభింపవు. కావున ప్రతి ప్రాణియు ఈ విషయమును గమనించి వైశాఖమాస వ్రతమును తప్పక ఆచరింపవలెను. సూర్యుడు మేషరాశి యందుండగా వైశాఖమాసమున శ్రీ మహావిష్ణువు దయను వైశాఖ వ్రతమును ఆచరించి పొందవలెను. ఇట్లు చేయనిచో నరకము తప్పదు. వైశాఖ స్థానాధికముచే సర్వ పాపక్షయమై వైకుంఠ ప్రాప్తి కలుగును. తీర్థయాత్రలు, తపము, యజ్ఞములు, దానము, హోమము మున్నగు వారిని ఇతర మాసములలో చేసినచో వచ్చు ఫలము కంటే వైశాఖమున వ్రతమును పాటించిన పైన చెప్పిన వారిని చేసిన ఫలము అత్యధికము. వైశాఖ వ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసిన వారి కంటే వీరిని ఫలములు చేయును. మదమత్తుడైన మహారాజైనను కాముకుడైనను ఇంద్రియలోలుడైనను వైశాఖ మాస వ్రతమును ఆచరించినచో వైశాఖ స్థానమాత్రములనే సర్వదోషములను నశింపజేసుకుని పుణ్యవంతుడై వైకుంఠమును చేరును. వైశాఖ మాసమునకు శ్రీ మహావిష్ణువే దైవము. వైశాఖ మాస వ్రతారంభమున స్నానము చేయుచు శ్రీ మహావిష్ణువునిట్లు ప్రార్థింపవలయును. మధుసూదన దేవేశ వైశాఖే మేషగే రవవు ప్రాతఃస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. పిమ్మట స్నానము చేయుచు ఈ క్రింది శ్లోకములను మంత్రములను చదివి సూర్యునకు అర్ఘ్యమును ఇవ్వలేను. వైశాఖే మేషగే భానౌ ప్రాతఃస్నానపరాయణ అర్ఘ్యం చేహం ప్రదస్యామి గృహాణ మధుసూదన. గంగాయా సరితస్సర్వ తీర్థాని చక్రదాశ్చయే ప్రహీత తమయా దత్తమర్ఘ్యం సమ్యక్ ప్రసీదత. వృషభ పాపినాంశాస్త్వాం యమదర్శన గృహాణర్ఘ్యం మయా దత్తం యథోక్త ఫలదో భవ అని ప్రార్థించి అర్ఘ్యములనిచ్చి స్నానమును ముగించుకొనవలెను. పిమ్మట మడి లేక పొడి బట్టలను కట్టుకొని వైశాఖ మాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలెను. వైశాఖ మాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణు కథలను వినవలెను, చదువువలెను.
ఇట్లు చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములన్నీ రసించును, ముక్తి లభించును. ఇట్లు చేసిన వారు భూలోకవాసులైనను, స్వర్గలోకవాసులైనను, పాతాళలోకవాసులైనను ఎచ్చటనూ వారికి కష్టము కలుగదు. వారికి గర్భవాసము, స్తన్యపానము కలుగవు, అనగా పునర్జన్మ ఉండదు. ముక్తి సిద్ధించును. వైశాఖమున కంచుపాత్రలో భుజించువారు శ్రీ మహావిష్ణువు సత్కథలను విననివారును, స్నానము దానము చెయ్యనివారును నరకమునకే పోవుదురు. బ్రహ్మహత్య మున్నగు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు గాని వైశాఖ స్నానము వ్రతము చెయ్యని వారికి పాపమును ప్రాయశ్చిత్తం మాత్రం లేదు. తను స్వతంత్రుడై ఉండి, తన శరీరము తన అధీనములోనే ఉండి, నీరు తనకు అందుబాటులో ఉండి స్నానమాడ వీలున్నను, స్నానమాడక నాలుక తన అధీనములో నుండి హరియను రెండక్షరములు పలకకున్నను నీచమానవుడు జీవించి ఉన్న శవం వంటివాడు. అనగా ప్రాణము మాత్రముండి వినుట చూచుట మున్నగు లక్షణము లేని శవం వలె అతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరి ఎట్లయినను సేవింపనివాడు పంది జన్మనెత్తును. పవిత్రమైన వైశాఖమాసమున వైశాఖ వ్రతమును పాటించుతూ ప్రాతకాలమున బహిష్ఠానము చేసి తులసీదళములతో శ్రీ మహావిష్ణువును అర్చించి విష్ణు కథాశ్రవణము దానము చేసిన వారు మరుజన్మలలో మహారాజులై జన్మింతురు. పిమ్మట తమ వారందరితో కలిసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమునందుదురు. శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణముగాను నిర్గుణముగాను భావించి పూజింపవలయును సుమా. ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.